అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెరతీసింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల నుంచి విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. తనకు హెచ్ఆర్డీ మంత్రిగా అసెంబ్లీలో అవకాశం ఇవ్వటం ఆనందంగా ఉందని విద్యాశాఖ మంత్రి చిన్మయ్య అన్నారు. తల్లిదండ్రులు ప్రోత్సాహంతో తాను ఇక్కడి దాకా వచ్చానని అన్నారు. తనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారంటున్న విద్యాశాఖ మంత్రి చిన్మయ్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా 175 నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థులను మాక్ అసెంబ్లీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్యాశాఖ ఒక నూతన విధానాన్ని కూడా ఏర్పాటు చేసింది. 175 నియోజకవర్గాల నుంచి కూడా ఇటు విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేది నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్ఆర్డీ మినిస్టర్గా రోల్ పోషించిన చిన్మయ్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, హెచ్ఆర్డీ మినిస్టర్ పోస్ట్ ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి? యాక్చువల్గా మేడం మన ఏపీ స్టేట్లో ఎంతో సమ్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అంతమందిలో 175 మెంబర్స్ మేము సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 175 మెంబర్స్లో నాకు హెచ్ఆర్డీ పోస్ట్ ఇవ్వడం ఐఎమ్ సో గ్లాడ్ ఆఫ్ దట్. నేను నారా లోకేష్ సార్ గారి సీట్లో నేను కూర్చోవడం అంటే ఇట్స్ వేరే లెవెల్ అనమాట. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అసెంబ్లీ గురించి టీవీస్లో, ఫోన్స్లో, సినిమాస్లో చూడడమే కానీ ఇలా లైవ్లో ఎప్పుడు చూడలేదు. లైవ్లో చూస్తూ ఆ రోల్స్ని మేము ప్లే చేసామంటే ఇట్స్ వెరీ మూమెంట్ అబ్బా, అసలు చెప్పలేమన్నమాట మాటలతో. అండ్ ఈ అవకాశం ఇచ్చింది మన నారా లోకేష్ సార్ గారు అండ్ మన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. వీళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలా ఉంటుంది, లోపల అపోజిషన్ రూలింగ్ పార్టీ ఎలా ఉంటుంది, అండ్ ఫైట్స్ ఎలా జరుగుతాయి, బిల్ ఎలా ప్రవేశపెడతారు, మనకి ఏదైనా యాక్ట్ రావాలంటే కూడా అది బిల్ ద్వారానే ఈ అసెంబ్లీలోనే జరుగుతుందన్నమాట. అండ్ ఎలా జీరో అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ వేయాలి అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చి నేను ఒక మ్యాక్సిమం 5 days అవుతూ ఉంటుంది. ఆ 5 daysలో ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మా గైడ్ టీచర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన మా హెచ్ఎం సార్, మా మేడం మమ్మల్ని గైడ్ చేస్తూ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు. సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలుపుతున్నాను. ఇంకా మా స్కూల్లో మా హెచ్ఎం సారు, మా టీచర్స్ సపోర్ట్ వల్ల అండ్ ముఖ్యంగా మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల మేము ఇక్కడికి వచ్చాం. మా పేరెంట్స్ కూడా స్టార్టింగ్లో ఎందుకు వెళ్ళడం 5 days ఇబ్బంది కదా అన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. ఓకే ఎనీవే జాగ్రత్తగా వెళ్ళి ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసెంబ్లీ చూస్తాను అనుకోలేదు మేడం. ఇంతకుముందే మినిస్టర్ గారు లోపలికి తీసుకెళ్ళి అసెంబ్లీ అంటే ఏంటి అని ప్రాసెసింగ్ అంతా చెప్పారు. అండ్ కౌన్సిల్ అంటే కూడా ఏంటో చెప్పారనమాట. హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాత్ర మీరు పోషించారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీతో ఏం చెప్పారు? ఆయన కన్నా బాగా చేశామని చెప్పారా ఏంటి? ఆ మూమెంట్ ఎలా ఉంది? మేడం నేను అక్కడ ఉన్నప్పుడే సార్ హ్యాండీలో చూపించారనమాట. థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూమా అన్నారు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సార్ నేను మీ సీట్లో మీ క్యారెక్టర్లో నేను ఉన్నాను సార్ అని అంటే, నువ్వు నాకంటే చాలా బాగా చేసావు, ఐఎమ్ రియల్లీ గ్రేట్ ఆఫ్ దట్, చాలా బాగా చేసామా, వెల్ డన్, కీప్ ఇట్ అప్ అని చెప్పారు సార్. మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? కళలో ఎప్పుడైనా ఇటు మంత్రి నారా లోకేష్ని కానీ బాబు గారిని కానీ చూస్తామని మీరు అనుకున్నారా ఏంటి? అసలు ఎవరి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది? అంటే మా మదర్ వాళ్ళ సైడ్ అయితే వాళ్ళ తమ్ముడు బీజేపీ అనమాట. మా మామ వాళ్ళు బీజేపీ పొలిటీషియన్స్, బీజేపీ లీడర్. సో నేను ఎప్పుడు కూడా అనుకోలేదన్నమాట అసలు నారా చంద్రబాబు నాయుడు గారిని లేక లోకేష్ గారిని నేను ఎప్పుడు కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇప్పుడు సార్ వాళ్ళు వస్తారని కూడా పెద్దగా మాకు ఐడెంటిఫికేషన్ లేదు. అక్కడికి వచ్చి సార్ వాళ్ళని చూసి మేము స్టన్ అయిపోయామన్నమాట. అంటే ఎప్పుడైనా టీవీలో చూడడమే కానీ ఇలా లైవ్లో చూడడం అనేది ఫస్ట్ టైం మేడం. సో చాలా హ్యాపీగా ఉంది. అది ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన్ని కలిసినప్పుడు ఆయన మీకు ఏమైనా చెప్పారా? ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకు? అసెంబ్లీకి ఇలా జరుగుతుంది ఏంటి? సార్ గారిని కలిసినప్పుడు స్పీకర్ క్యారెక్టర్ మనకి స్పీకర్ సార్కి థ్యాంక్స్ చెప్పాను. ఇటువంటి అవకాశం పిల్లలకు కూడా కల్పించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యూ సార్ అని చెప్పాను. అప్పుడు ఓకే మా, వెల్ డన్, కీప్ ఇట్ అప్, ఇలానే ఫ్యూచర్లో మంచి మంచి గోల్స్ అని సాధిస్తూ ఇటు ఇంకా డెవలప్ అవుతూ ఉండాలి, చాలా బాగా యాక్ట్ చేసాం అని చెప్పాను. అదేవిధంగా మీకు వెళ్ళిన తర్వాత, తిరుపతి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ అందరూ కూడా హెచ్ఆర్డీ మినిస్టర్ అని పిలిచారు. ఆ ఫీల్ ఎలా ఉండబోతుంది? అది పీక్స్లో ఉంటుంది మేడం ఆ ఫీలింగ్. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు దానిలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం ఇక్కడ క్యారెక్టర్ ప్లే చేస్తాం కదా. సో దానివల్ల దానికి రిజల్ట్స్ మంచిగా ఉన్నాయంటే ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా లైవ్లో మా హెచ్ఎం సార్, మా మేడం వాళ్ళు, మా ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ టోటల్గా చూసారని అనుకుంటున్నాను. నేను మా ఇంట్లో కూడా చెప్పలేదు ఇంకా నాకు హెచ్ఆర్డీ మినిస్టర్ వచ్చిందనేసి. ఇంకా కాల్ చేసి ఇప్పుడు చెప్పాలి, లైవ్లో చూసుంటారు. ఇప్పుడు కాల్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలని ఫుల్ ఫీలింగ్తో ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే తను హెచ్ఆర్డీ మినిస్టర్ పోస్ట్
చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఆ ఫీల్ అనేది చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. ఏదైతే మంత్రి నారా లోకేష్ తనకు గుడ్ కీప్ ఇట్ అప్ అని కూడా చెప్పడం తనకి మరింత బూస్ట్ ఇచ్చిందని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఇటు మంత్రి నారా లోకేష్ తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ చిన్మయ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి.